అసలు ఈ రివ్యూ నిన్నే రావాల్సింది. బట్ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల డిలే అయింది. నిన్న మార్నింగ్ మా ఫ్యామిలీతో కలిసి మూవీకి వెళ్ళిపోయా. ఇప్పుడు మూవీ నాకు ఎలా అనిపించిందంటే మాత్రం వరాహ రూపం దైవవరీష్టం కాంతారా స్ట్రైట్ గా పాయింట్కి వచ్చేస్తా. బట్ దానికంటే ముందు మాత్రం ఒకటి చెప్పాలి, నాది చెన్నై యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారు. సో అందుకే మీలో చాలా మంది నా వీడియోస్ నచ్చినప్పటికీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో మీరు సోది పెట్టే వాళ్ళ కాకుండా కాంటెంట్ ని నమ్మి వీడియోస్ చేసే వాళ్ళకి ఎంకరేజ్ చేస్తే ఈ వీడియోని ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. అండ్ నచ్చితే ఒక లైక్ కొట్టండి, ఇంకా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మూవీ నాకు ఎలా అనిపించిందంటే సూపర్ అనిపించింది. మూవీలో నాకు బాగా నచ్చిందంటే మాత్రం రిషబ్ శెట్టి పెర్ఫార్మెన్స్ లిటరలీ అవార్డ్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్ అని చెప్తా. ఎస్పెషల్లీ ఒక 3 మేజర్ సీన్స్ ఉంటాయి మూవీలో. ఆ 3 సీన్స్ లో మన రిషబ్ శెట్టికి దేవుడు ఒంట్లోకి ఎక్కుతాడు. ఆ 3 సీన్స్ లో ఆయన పెర్ఫార్మెన్స్ కేక. అండ్ నేను ఒక్కరని కాదు, మిగతా వాళ్ళు కూడా వాళ్ళ రోజులో భలే పెర్ఫార్మ్ చేశారు. ఎస్పెషల్లీ రుక్మిణి వసంత్ గారు ఉన్నారు కదా, ఆవిడ ఓన్లీ గ్లామర్ చూపించడానికి అనుకున్నా కానీ మంచి రోల్ పడింది ఆవిడకి మూవీలో. అండ్ వీళ్ళు క్లైమాక్స్ లో ట్విస్ట్ అనుకుని ఒక ట్విస్ట్ లాంటిది పెట్టారు. అది పెద్ద ట్విస్ట్ ఏం కాదు, నేను ముందుగానే ఎక్స్పెక్ట్ చేసే పెద్ద కిక్ అయితే ఇవ్వలేదు అది. అండ్ టెక్నికల్ సైడ్ అయితే మూవీ బ్రిలియంట్, నో డౌట్ అబౌట్ ఇట్. విజువల్స్ కావచ్చు, సిజిఐ కావచ్చు, స్కేల్ కావచ్చు, సినిమాటోగ్రఫీ కావచ్చు, కలర్ ప్యాటర్న్ కావచ్చు, ఆ క్వాలిటీ కావచ్చు, నిజంగా చెప్పాలంటే కన్నడ ఇండస్ట్రీ నుండి ఈ రేంజ్ మూవీ వస్తుందని నేను అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. విజువల్స్ గురించి స్పెషల్ గా మాట్లాడుకోవాలి, అద్భుతంగా ఉన్నాయి. అసలు నేను 2025 ఈ రేంజ్ విజువల్స్ లేవని చెప్తా, అలా ఉన్నాయి మరి విజువల్స్. ఇక ఎమోషనల్ సైడ్ వీళ్ళు ఏదో ట్రై చేశారు కానీ పెద్దగా అయితే కనెక్ట్ అవ్వలేకపోయాను. బట్ కామెడీ సీన్స్ అయితే మాత్రం బాగున్నాయి, కొన్ని చోట్ల బాగానే కన్నా. అలాగే నేను ఒకటి చెప్పడం మర్చిపోయా, ఆ జనీష్ లోక్నాథ్ గారి బీజిఎం ఆయనకి ఎంత డబ్బులు ఇచ్చారో తెలియదులే కానీ ఎర్ర కొట్టేశారు. మంచి డివోషనల్ ట్రాన్స్ లోకి తీసుకెళ్లిపోయారు. మూవీకి నేను మా ఫ్యామిలీతో కలిసిపోయా, అసలు ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోయా. ఆయన మ్యూజిక్ చాలా బాగుంది, సాంగ్స్ కూడా బాగున్నాయి కానీ మలయాళంలోనే ఉన్నాయి. నేను వెళ్ళిన థియేటర్ లో తెలుగులో సబ్ టైటిల్స్ చేశారు అంతే. మీరు వెళ్ళిన థియేటర్ ఎలా ఉంటుందో తెలియదు. ఇక ఈ క్యారెక్టర్ ఉంది కదా, అతనే మూవీలో విలను. అసలు ఆ క్యారెక్టర్ వచ్చిన ప్రతిసారి కూడా ఇరిటేటింగ్ అనిపించింది. తన తెలుగు డబ్బింగ్ కూడా ఏం బాలేదు. అసలు ఫస్ట్ హాఫ్ గురించి చెప్పాలంటే స్టార్టింగ్ 30 మినిట్స్ బాగుంటది, ఇంటర్వెల్ సీక్వెన్స్ ఒకటి బాగుంటది. ఈ మధ్యలో జరిగే కాన్ఫ్లిక్ట్ అంతా కూడా అన్ఇంట్రెస్టింగ్ గానే ఉంటది. ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత ఏంట్రా డీసెంట్ గానే ఉంది కదరా, ఏం అంతేం లేదనుకున్నా కానీ సెకండ్ హాఫ్ ఉంటది స్టార్టింగ్ టు ఎండ్ వేరే లెవెల్. 1 మినిట్ కూడా బోర్ కొట్టలేదు. ఈ మధ్యలో నరేషన్ పార్ట్ కొంతమందికి బోర్ కొట్టచ్చు కానీ నాకు పెద్ద ఇష్యూ అయితే రావలేదు. అసలు ఆ క్లైమాక్స్ గురించి చెప్పాలి, అసలు మాటలు రావట్లేదు, చాలా బాగుంది. అసలు ఆ క్లైమాక్స్ గురించి ఇంకోసారి వెళ్ళొచ్చు, అంత బాగుంది ఆ క్లైమాక్స్. ఇక యాక్షన్ సీన్స్ అయితే పెట్టుకున్న ప్రతిదీ బాగుంది. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ లో రిషబ్ శెట్టి గారు కోర్టులోకి ఎంటర్ అయిన తర్వాత ఒక ఫైట్ ఉంటది, అది ఇంకా క్లైమాక్స్ ఫైట్ పీక్స్ లో ఉన్నాయి. ఇక రైటింగ్ కూడా మూవీలో చాలా నేచురల్ గా ఉంది. కుబేరా తర్వాత ది బెస్ట్ రైటింగ్ పార్ట్ అని చెప్తా. అండ్ ఎంతకు ముందు వచ్చిన కాంతారా మూవీ బెస్టా, ఈ మూవీ బెస్ట్ అంటే మాత్రం నాకెందుకో భయ్యా ఈ మూవీ ఇంకా బెస్ట్ అనిపించింది. అలాగే ఇక్కడ నా నుంచి చిన్న సజెషన్ ఏంటంటే, మీరు మూవీకి వెళ్ళేటప్పుడు 0 ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్ళండి. మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తే ఆ రేంజ్ కిక్ అయితే ఇవ్వదు. సో అందుకే చెప్తున్నా. సో దట్స్ ఇట్ గైస్. ఇంకా చెప్పాలని ఉంది కానీ ఇంకా చెప్తే మీకు స్పాయిలర్ అయిపోతుంది. అందుకే వీడియోని ఎక్కడతో ఆపేస్తున్నా. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. ఉంటా మరి. జై హింద్, బాయ్, టేక్ కేర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ.